यस्य प्रसादाद् भगवत्प्रसादो यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य यशत्रिसन्ध्यां वन्दे गुरुश्री चरणारविन्दं नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। భక్తులందరికీ హరే కృష్ణ, జయ జగన్నాథ్. ఈరోజు శ్రీ జగన్నాథ కథామృతం భాగం 3. ప్రస్తుతం ఉన్న శ్రీ జగన్నాథ మందిరం సత్యయుగం నాటిది. శ్రీ ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు ఆ యొక్క మందిరాన్ని తయారు చేశారు. సత్యయుగంలో మాలవ అనే ఒక ప్రాంతం ఉంది. తర్వాత ఆ మాలవ ప్రాంతానికి రాజధానిగా చేసుకున్నారు. ఆ రాజధాని పేరే అవంతిపురం. మాలవ ప్రాంతానికి అవంతిపురం అనే రాజధాని. ఆ యొక్క రాజ్యానికి శ్రీ ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు పరిపాలించేవారు. ప్రస్తుతం ఉజ్జయినియే ఇంతకుముందు అవంతిపురం, ఎక్కడైతే కృష్ణుడు బలరాముడు విద్యాభ్యాసం చేశారు. ఇంద్రద్యుమ్నుడు గొప్ప మహారాజు, భగవంతుడు యొక్క భక్తుడు, ధర్మాత్ముడు, ప్రజలని తన కన్న బిడ్డలుగా చూసుకునేవారు. ఒకసారి ఆయన మనసులోకి వచ్చింది, భగవంతుడిని ఈ కళతోటి దర్శించాలని ఒక భావం మనసులోకి వచ్చింది. నిత్యం భగవంతునికి హారతి ఇచ్చేవారు, నైవేద్యం సమర్పించేవారు, అన్నీ చేసేవారు. కానీ ఆయన మనసులోకి వచ్చింది, భగవంతుడిని ఈ కళతోటి ఒకసారి దర్శించాలి, ఈ శరీరం వదిలే లోపల స్వయంగా భగవంతుడిని ఈ కళతోటి నేను దర్శించాలి అనే భావం వచ్చింది. వెంటనే మంత్రుల్ని పిలిచారు. అయ్యా, ఈ భరతవర్షంలో ఎక్కడైనా పరబ్రహ్మని, పరమాత్మని, భగవంతుడిని ఈ కళతోటి నేను దర్శించగలనా? అటువంటి పుణ్యతీర్థము ఎక్కడ ఉందో ఒకసారి మీరు కనుక్కోండి అని అన్నారు. అప్పుడు మంత్రులు ఎంతమంది తీర్థయాత్ర చేసేవాళ్ళు అందరిని పిలిచారు. మొత్తం భరతవర్షంలో అందరిని పిలిచారు. రండి మీరు, శ్రీ ఇంద్రద్యుమ్నుడు పిలుస్తున్నారు అందరినీ అని. మొత్తం తీర్థయాత్రలు అందరూ వచ్చారు. మొత్తం భరతవర్షంలో అందరూ సమావేశమైపోయారు. ఇంద్రద్యుమ్నుడు కూర్చున్నారు, మంత్రులు ఇటువైపు ఉన్నారు. మంత్రులు ప్రశ్నిస్తున్నారు, అయ్యా మా మహారాజు ఇంద్రద్యుమ్నుడు, మీరందరూ కూడా ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎక్కడైనా సరే పరమాత్మని మీరు దర్శించారా? భగవంతుడిని దర్శించారు ఈ కళతోటి మీరందరూ? వాళ్ళు గొప్ప గొప్ప తీర్థాల గురించి చెప్తున్నారు, కానీ భగవంతుడిని ఈ కళతోటి దర్శించిన వాళ్ళు ఎవరు లేరు. మంత్రులు ప్రశ్నిస్తున్నారు, మీరులో ఎవరైనా ఉన్నారా అని. ఎన్నో రకాల తీర్థాల గురించి చెప్తున్నారు. అయ్యా, మేము జీవితంలో ఈ తీర్థాలను దర్శించాము, ఎక్కడ కూడా పరబ్రహ్మని, పరమాత్మని ఈ కళతోటి మేము ఇప్పటివరకు దర్శించలేదు అని చెప్పి వారందరూ చెప్తున్నారు. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఇంద్రద్యుమ్నుడు నిరాశ చెందాడు. అయ్యో, ఈ భరతవర్షంలో భగవంతుని దర్శించిన ఒక్క తీర్థయాత్రి ఎవరు లేరా ఏంటి? మరి నా యొక్క కోరిక తీరదా ఏంటి? నేను బ్రతుకున్న సమయంలో ఈ కళతోటి నేను భగవంతుడిని, పరబ్రహ్మని, పరమాత్మని దర్శించాలనుకుంటున్నాను, మరి ఈ కోరిక తీరదా ఏంటి అని నిరాశ చెందారు ఇంద్రద్యుమ్నుడు. ఆ సమయంలో స్వయంగా నారదుడు ఒక సన్యాసి రూపంలో, మహాత్మ రూపంలో వచ్చారు. నారాయణ అంటూ వచ్చారు, కూర్చున్నారు. అయా మంత్రులు ప్రశ్నించారు, అయా
కనీసం మీరైనా చెప్పండి, ఇటువంటి భరతవర్షంలో ఇటువంటి తీర్థం గురించి చెప్పండి, ఎక్కడైతే మా మహారాజు ఆ పరబ్రహ్మని ఈ కళతోటి దర్శించగలరు. అప్పుడు ఆ మహాత్ముడు చెప్తున్నారు, అయ్యా ఈ భరతవర్షంలోనే పరమాత్మని ఈ కళతోటి దర్శించవచ్చు. సముద్రం ఒడ్డున నీలాచల ధామం ఉంది. నీలాచల ధామంలో నీలగిరి పర్వతం, పెద్ద పర్వతం ఉంది. నీలగిరి పర్వతం లోపల భయంకరమైన అడవి లోపల ఆ యొక్క నీలగిరి గుహ లోపల నీలమాధవుడు స్వయంగా వెలసి ఉన్నారు. లక్ష్మీ సమేతం శ్రీ నీలమాధవుడు ఉన్నారు. ఈ కళతోటి దర్శించవచ్చు. మొత్తం భరతవర్షంలో నీలమాధవుడు ప్రస్తుతం పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడు నీలమాధవుడు రూపంలో ప్రకటమై ఉన్నారు. ఆయన్ని ఈ కళతోటి దర్శించవచ్చు అని అన్నారు నారదముని. సరే, ఆ ప్రాంతం ఎక్కడ ఉంది, ఈ విషయాల గురించి మీరు నేను ఎంతో కాలము సేవించాను, నిత్యము నా యొక్క జన్మ ధన్యమైపోయింది అన్నారు ఆ మహాత్ముడు. సరే అంటూ ఆయన అంతర్ధానం అయిపోయారు. తర్వాత మహారాజు ఇంద్రద్యుమ్నుడు మంత్రులతో అంటున్నారు, అయ్యా మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ నీలాచల ధామం ఎక్కడ, నీలమాధవుడిని ఈ కళతోటి నేను దర్శించాలి, నా యొక్క జన్మ ధన్యం చేసుకోవాలి అని అన్నారు. సరే, మంత్రులు వెంటనే చెప్పారు, అయ్యా మన రాజ్యంలో మన యొక్క దూతల్ని పంపిస్తాం 4 వైపులా, వాళ్ళు కనుక్కుంటారు నీలాచల ధామం ఎక్కడ ఉంది. తర్వాత వాళ్ళు కనుక్కొని వచ్చిన తర్వాత మనం అందరం వెళ్ళొచ్చు, స్వామిని దర్శించవచ్చు. సరే, వెంటనే ఒక మంత్రి లేచారు, అయ్యా మా యొక్క తమ్ముడు విద్యాపతి, ఆయనకి శాస్త్రజ్ఞానం ఉంది కనుక ఆయన ప్రదేశాల్లో అన్నీ కడుక్కొని వస్తారు, ఎక్కడ ఉందో మరి ఆయన కూడా పంపిద్దాము అని అన్నారు. సరే, అందరిని పంపించండి. 4 వైపులా దూతలను పంపించేశారు. విద్యాపతి ఈయన కూడా వెళ్ళారు. 4 వైపులా వెళ్ళిపోయారు. ఎంతో కాలం అయిపోయింది, చాలా రోజులైపోయింది, కానీ ఎవరు తిరిగి రాలేదు. ఇంకా ఏమైపోయింది మరి విద్యాపతి వెళ్ళారు చూసారు, పెద్ద పెద్ద పర్వతాలు, సముద్రాలు, నదులు ఇవన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోయారు విద్యాపతి. చివరికి మహానది వచ్చేసింది. మహానదిలో ప్రణామం చేశారు, స్నానం చేసి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు, అరే ఇంద్రద్యుమ్నుడు గొప్ప మహారాజు, ఆయన భగవంతుడిని ఈ కళతోటి దర్శించాలనుకుంటున్నారు, మరి ఆయన నన్ను పంపించారు, అలాగే చాలామందిని పంపించారు, వాళ్ళు తిరిగి వెళ్ళారో లేదో, చేరాదో లేదో ఇప్పటి వరకు నేను కనుక్కోలేదు, నేను కనుక్కోకుండా ఎలా వెళ్ళగలను, కనుక్కొని వెళ్తాను ఏదో విధంగా అని అనుకున్నారు. సరే, ఆ పక్కనే ఒక అడవి జాతి వారు ఉన్నారు, శబరి జాతి వారు ఉన్నారు. ఆ యొక్క చిన్న గ్రామాన్ని చూశారు, చాలామంది జనాలు ఉన్నారు. ఎప్పుడైతే నీలగిరి పర్వతం చూశారు ఆయన, అయితే ఈ నీలగిరి పర్వతము ఆ మహాత్ముడు చెప్పిన నీలగిరి పర్వతం ఇక్కడే ఉంది, మరి నీలమాధవుడు ఎక్కడున్నారు తెలియదు. అక్కడికి వెళ్ళారు. ఈ విద్యాపతి వెళ్ళి ఆ శబరి జాతి ఉన్న ఆ గ్రామంలో అడిగారు, అయ్యా ఇక్కడ శబరి జాతి ఈ చిన్న గ్రామము, మరి మీ నాయకుడు ఎవరు? అయ్యా మా నాయకుడు లోపల ఉన్నారు, ఆయన కలవండి, మీకేమైనా కావాలంటే ఆయన మీకు వివరాలు చెప్తారు. విద్యాపతి వెళ్ళి ఎప్పుడైతే ఆ శబరి జాతి యొక్క నాయకుడు, ఆయన పేరు విశ్వావసుడు ఉన్నారు, ప్రణామం చేశారు. విశ్వావసుడు చూశారు, అరే ఈయన ఒక బ్రాహ్మణులా కనిపిస్తున్నారు అని చెప్పి స్వాగతం చెప్పారు. లోపల కూర్చోడానికి ఆసనం ఇచ్చారు, తర్వాత కూర్చోబెట్టారు, సేద తీసుకోవడానికి విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత మహాప్రసాదం పెట్టారు. ఎప్పుడైతే మహాప్రసాదం స్వీకరించారో విద్యాపతికి ఆలోచనలో పడిపోయారు, అరే ఈ మహాప్రసాదం ఇప్పటి వరకు నేను జీవితంలో ఎప్పుడు తినలేదు, అత్యంత రుచికరమైన మహాప్రసాదం, అత్యంత సుగంధం వస్తుంది, అత్యంత ఇది చిన్మయమైన ప్రసాదం, అద్భుతమైన ప్రసాదం, ఈ ప్రసాదం జీవితంలో ఎప్పటి వరకు తినలేదు. ఆయనకి మనసులోకి వచ్చేసింది, తప్పకుండా నీలమాధవుడు ఇక్కడే ఉన్నారు.
వెంటనే విద్యాపతి విశ్వావసుడికి ప్రణామం చేసి అడిగారు, అయ్యా అవంతిపురం నుంచి వచ్చాం మేము. మా యొక్క మహారాజు ఇంద్రజనుడు, ఆయన యొక్క కోరిక భగవంతుడిని పరమాత్మని ఈ కళతోటి దర్శించాలనే కోరిక. సరే, ఇంత దూరం నేను వచ్చాను, ఇప్పటివరకు నాకు తెలియదు, దయచేసి మీకు తెలిస్తే చెప్పండి. ఈ నీలగిరి పర్వతం చూస్తున్నాను కానీ ఇక్కడ స్వామి ఎక్కడ ఉన్నారో నాకు తెలియడం లేదు, దయచేసి మీరు దారి చెప్పండి, ఏదో విధంగా నాకు సహాయం చేయండి అని విద్యాపతి అన్నారు. విశ్వావసుడు, నిజానికి విశ్వావసుడు చాలా భాగ్యవంతుడు. భగవంతుణ్ణి స్వయంగా సేవించిన ఆయన విశ్వావసుడు మాత్రమే, ఒక్కరే ఒక్కరు. ఆ సమయంలో ఆ శబరి జాతి జనాలు ఉన్నారు, వారికి నాయకుడు విశ్వావసుడు. ఇంతకుముందు జరిగిన విషయం అన్నమాట. తర్వాత ఒకసారి భగవంతుడు విశ్వావసుడు కల్లో కనిపించారు. స్వప్నంలో భగవంతుడు చెప్తున్నారు, ఓ విశ్వావసు, నేను నీలగిరి పర్వతం లోపల, నీలగిరి ఆ యొక్క గుహ లోపల నీలమాధవుడి రూపంలో నేను వెలసి ఉన్నాను, నన్ను వచ్చి సేవించు అని చెప్పి భగవంతుడు చెప్పి అంతర్ధానం అయిపోయారు. ఎప్పుడైతే ఈ విశ్వావసుడు స్వామి కల్లో చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే ఉదయాన్నే లేచారు. లేచిన తర్వాత ఇంకెవరికి చెప్పకుండా ఆ యొక్క భయంకరమైన అద్భుతమైన ఆ యొక్క నీలగిరి పర్వతం పైకి వెళ్ళిపోయారు. భయంకరమైన అడవి, ఎక్కడ అసలు దారే లేదు, ఎక్కడ చూసినా కూడా ముళ్ళ చెట్లు, భయంకరమైన అడవి కదా. ఏదో విధంగా చాలా కష్టంతో వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయేసరికి భగవంతుడు చెప్పినట్లుగా అక్కడ చూస్తున్నారు, పెద్ద వటవృక్షం, వటవృక్షం, పెద్ద వృక్షం చూసేసరికి భగవంతుడు చెప్పింది ఇక్కడే కదా, ఈ కల్పవృక్షం చూశారు. ఆ వృక్షము ఇంత అద్భుతమైనది, విశాలమైన వృక్షం. ఆ వృక్షానికి ప్రదక్షిణ చేసి ప్రణామం చేసి అటువైపుకి వెళితే రోహిణి కుండ్, పెద్ద సరోవరం చూశారు. అక్కడ ప్రణామం చేసి స్నానం చేశారు విశ్వావసుడు. స్నానం చేసి ఎప్పుడైతే లోపలికి వెళ్ళి అలా చూశారు, భగవంతుడు చెప్పినట్లుగా ఆ యొక్క గుహను చూశారు. నీలగిరి పర్వతం లోపల గుహను చూశారు. పెద్ద రాయి అడ్డం వేస్తుంది. ఆ రాయి ఇలా తీసేసి లోపలికి వెళ్ళిపోయారు విశ్వావసుడు. లోపలికి వెళ్ళిపోయేసరికి భయంకరమైన అద్భుతమైన తేజస్సు వస్తుంది. కోటి సూర్య సమపరమం, కోట్ల సూర్యుల యొక్క తేజస్సు ఎలా వస్తుంది, అంత తేజస్సు వస్తుంది. విశ్వావసుడు లోపలికి వెళ్ళిపోయేసరికి గరుడు ఉన్నారు. గరుడు దర్శించారు, ప్రణామం చేశారు, ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికి అత్యంత అద్భుతమైన నీలమణి విగ్రహం, చతుర్భుజ నారాయణ రూపం, శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్నారు. అనంతశేషుడు పైన ఉన్నారు, లక్ష్మీదేవితో సహా ఉన్నారు. ఆ యొక్క అద్భుతమైన ఆ రూపం చూసేసరికి విశ్వావసుడు శాస్త్రంగా ప్రణామం చేసి మూర్ఛితమై పడిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు స్పృహ వచ్చేసింది. విశ్వావసుడు చూశారు, అరే అద్భుతమైన స్వామి చెప్పిన రూపం ఈ నీలమాధవుడు రూపం, ఈయనే నీలమాధవుడు అని చెప్పి ఆయన యొక్క పాదాలకు స్పర్శ చేశారు, పాదాల ప్రణామం చేశారు, ప్రార్థిస్తున్నారు. ఆయన స్వామి, నిజానికి వేదాలు తెలియవు, మంత్రాలు తెలియవు, కానీ భక్తితోటి మీకు ప్రణామం చేస్తున్నాను స్వామి, స్తుతించడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అద్భుతమైన ఈ నీలమణి విగ్రహంతో తయారు చేసిన ఈ యొక్క రూపంలో మీరు ప్రకటమై ఉన్నారు. ఎంతో భాగ్యం స్వామి, మీరు కల్లో కనిపించి నాకు చెప్పారు. ప్రార్థించడానికి నాకు అసలు మాటలే రావడం లేదు. అద్భుతమైన ఈ రూపం ప్రార్థించారు. అక్కడే ఆ అడవిలోని దొరికే పండ్లు పలహారాలు అవి తీసుకొచ్చి స్వామికి నైవేద్యం సమర్పించారు. అక్కడే అడవిలో దొరికే పుష్పాలతోటి మాలలు తయారు చేశారు, మాలలు వేసేస్తారు. ఎప్పుడైతే విశ్వావసుడు చూశారో పక్కనే రకరకాల పిండి వంటలు ఉన్నాయి, రకరకాల పిండి వంటలు. అరే రకరకాల పిండి వంటలు ఎలా? నిజానికి నేను ఒక్కడనే వచ్చాను, ఇంకెవరు రాలేదు ఇప్పటి వరకు కూడా, మనిషి మాత్రం ఎవరు రాలేదు. ఈ రకరకాల పిండి వంటలు ఎవరు ఇస్తున్నారు? నేను ఇక్కడ దొరికే పండ్లే ఇస్తున్నాను, మరి ఈ రకరకాల పిండి వంటలు ఎవరు నైవేద్యం పెడుతున్నారు? ఆశ్చర్యపోయారు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగా చెప్పారు, రాత్రి సమయంలో
దేవతలు వస్తున్నారు. దేవతలు వచ్చి పూజ హారతి చేసి అక్కడ లభించే రకరకాల పిండి వంటలని స్వామికి నైవేద్యం పెడుతున్నారు. ఆ పిండి వంటలు అక్కడ ఉన్నాయి. వెంటనే వాటిని కొన్నిటిని తీసుకున్నారు. ప్రసాదం, మహాప్రసాదం మాల్పోవా, రకరకాల మహాప్రసాదం, మొగద లడ్డు, రకరకాల వ్యంజనాలతోటి కలిసిన ఆ ప్రసాదాలన్నీ తీసుకొని వేసుకున్నారు. తర్వాత స్వామికి నైవేద్యం పెట్టిన అవన్నీ తీసుకొని ఇలా ప్రతిరోజు వెళ్ళేవారు. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళేవారు. మొత్తం అన్నీ అడవంతా తిరిగి నీలమాధవుని దర్శించేవారు. అక్కడ దొరికే పండ్లు పలహారాలని నైవేద్యం పెట్టేవారు. అక్కడ దొరికే ఆ పుష్పాలతోటి స్వామికి మాల తయారు చేసి మాల వేసేసేవారు. ప్రణామం చేసేసారు, వచ్చేసేవారు. రాత్రి అయిపోయిన తర్వాత సంధ్యా సమయంలో వచ్చేసేవారు. మళ్ళీ రాత్రికి దేవతలు వస్తున్నారు. దేవతలు రాత్రి అంతా పూజ చేస్తున్నారు. మరి తెల్లవారు వెళ్ళేటప్పుడు వాళ్ళు పెద్ద రాయిని ఆ ద్వారం దగ్గర పెట్టేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ విశ్వావసుడు వెళ్ళి మళ్ళీ ఆ రాయిని మెల్లగా జరిపి లోపల ప్రవేశించి ఈ విధంగా ఇలా కొన్ని వందల వేల సంవత్సరాలు జరుగుతూనే ఉంది. కానీ భగవంతుడు చెప్పాడు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు వస్తున్నావు ఇలా పూజ చేస్తున్నావని ఎవరికి చెప్పొద్దు. ఏ రోజైతే చెప్తావో నేను అంతర్ధానమైపోతాను. భగవంతుడు చెప్పారు. అందుకని విశ్వావసుడు ఎవరు చెప్పడం లేదు. నిజానికి నీలమాధవుడు ఇక్కడే ఉన్నారని విద్యాపతికి తెలిసింది ఎలాగా? మహాప్రసాదం, అత్యంత సుగంధమైన మహాప్రసాదం. అరే, ఈ మహాప్రసాదం, ఇంత అద్భుతమైన ఈ సుగంధమైన మహాప్రసాదం, చిన్మయమైన ప్రసాదము ఇక్కడ ఎలా లభించింది? విద్యాపతి విశ్వావసుని అడిగారు, అయ్యా ఈ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మేము తయారు చేస్తుంటాం, మేము వచ్చింది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి. ఈ ప్రసాదం నీలమాధవుడి ఇక్కడే ఉన్నారు, మీకు తెలిసిన విషయం మీకే తెలుసు, నాకు అర్థమైపోయింది. కనుక నీలమాధవుడిని దర్శించేటట్లుగా నాకు సాయం చేయండి అని విద్యాపతి అన్నారు. విశ్వావసుడు చెప్పారు, లేదు, నీలమాధవుడు ఎవరు లేరు ఇక్కడ, ప్రసాదం మేము ఇక్కడ మేము తయారు చేస్తుంటాము. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మీకు నీలమాధవుడు తెలుసు, దయచేసి నీలమాధవుడి గురించి నాకు చెప్పండి, దయచేసి నాకు ఒక్కసారి దర్శనం చేయించండి అని ప్రార్థించారు. కానీ విశ్వావసుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ఏ రోజైతే నువ్వు నా గురించి చెప్తావో నువ్వు తప్ప ఇంకెవరికైతే చెప్తే మరి నేను అంతర్ధానం అయిపోతాను అని భగవంతుడు చెప్పారు కదా. కనుక చివరి వ్యక్తి కేవలం విద్యాపతి ఒక్కడే అవుతాడు. ఆ విషయం కూడా చెప్పారు భగవంతుడు. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత విద్యాపతి అక్కడే ఉన్నారు. ఏదో విధంగా మీరు చెప్పండి, లేకపోతే మీరు చెప్పకపోతే నేను వెళ్ళను, ఇంకా ఇక్కడే ఉంటాను. మా మహారాజు నా కోసం ఎదురు చూస్తున్నారు, తిండి తినకుండా ఎదురు చూస్తున్నారు, ఇంద్రధనుడు. కనుక నేను వెళ్ళి సమాచారం ఇవ్వాలి అని అంటారు. సరే, ఈ విధంగా ఎంతో ప్రాధాయపడతారు. అప్పుడు విశ్వావసుడు భగవంతుడు ప్రేరణ ఇస్తారు. సరే, విద్యాపతికి ఒక్కడికే దర్శనము ఇస్తాను, తర్వాత నేను అంతర్ధానం అయిపోతాను అని అంటారు. తర్వాత ఇంద్రధనుడు వస్తారు. తర్వాత జగన్నాథుడు, సుభద్ర, బలదేవు, సుదర్శన చక్రం, ఈ 4 రూపాల్లో నేను ప్రకటమవుతాను తర్వాత అని చెప్పి అన్ని రకాలుగా చెప్పి భగవంతుడు అంతర్ధానం అయిపోతారు. తర్వాత విశ్వావసుడు ఉదయాన్నే లేచి ఏదో విధంగా విద్యాపతికి దర్శనము చేసుకునేటట్లుగా సాయం చేయాలి అనుకున్నారు విశ్వావసుడు. తర్వాత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత విషయాలు మనము రేపు చెప్పుకుంటాం. జై జగన్నాథ్, హరే కృష్ణ.